కరెక్ట్‌గా ఒక 4 మంత్స్ బ్యాక్ మా బాబాయ్ పనిచేసే బేకరీకి వన్ డే ఇన్స్‌పెక్షన్ లాగా ఎళ్ళుండే. ఆ రోజు మధ్యాహ్నం లంచ్ టైమ్‌లో కేక్ మాస్టర్ ఒక మాట అనుండే. "నీకు వర్క్ నేర్పించిన మాస్టర్ ఆయనే పోయిండేనా? నువ్వు పంపించినావా?" అని అనుండే. "ఏ లే అన్న మా మాస్టర్ మాత్రం సొంతూరులో సెటిల్ అయిపోయిండు. నాకప్పుడే తెలిసింది అన్న కూడా వెన్నుపోటు పొడిచిండని. ఒకటి గుర్తుపెట్టుకో అన్న. మీకే చెప్తున్నా. ఒక మాస్టర్ నీకు జల్దీ పని చూపిస్తుండు అంటే నువ్వు జల్దీ పని నేర్చుకొని నువ్వు కూడా ఒక పనోడివి కావాలని. అంతేగాని పని నేర్పించినోనికి పంగనామాలు పెడతాంటే కాని పని. నీ చేతిలో ఏం పని లేని రోజు నుంచోని నీకు ఒక సొంత పని ఇచ్చిండు. దాంతో నువ్వు ఎక్కడైనా ప్రౌడ్‌గా ఉండొచ్చు. ఆ టాలెంట్ తో ఎక్కడైనా డ్యూటీ చేసుకోవచ్చు. అలా అని నీ మాస్టర్ డ్యూటీ దొరకదని కాదు. పని నేర్పించినోడినే పనిలోని తీసేయాలని సేట్ తోటి లింక్ పెట్టుకుంటా చూడు, అది తప్పు. ఇప్పుడు మీరు అనుకోవచ్చు, పని నేర్పించినోడు ఎలాంటోడైతే మరి ఇప్పుడు ఎలా అని. నాకొకటే అనిపిస్తది. పని నేర్పించినోడు ఎలాంటోడైనా నీకొక మార్గం చూపించినోడు. మనం వెళ్ళే దారిలో అప్ అండ్ డౌన్స్ అనేవి సహజం. అందరితో మంచిగా ఉండాలి, అందరికీ మంచే చేయాలని చెప్పను గానీ, తెలిసి కూడా చెడు మాత్రం ఎవరే చేయరు. ఎందుకంటే కర్మ అనేది ఒకటి ఉంటది.